भाजपा पार्टी के कार्यकर्ताओं ने राज्य के सभी किसानों के लिए ऋण माफी की मांग को लेकर रामागुंडम जिले के पेड्डापल्ली में हाउस रामागुंडम तहसीलदार कार्यालय के सामने किसान धरना दिया। बीजेपी कार्यकर्ता रामागुंडम तहसीलदार कार्यालय के सामने सड़क पर बैठ गए और कांग्रेस पार्टी मुरादाबाद के नारे लगाए गए। भाजपा कार्यकर्ताओं ने इस बात पर रोष व्यक्त किया है कि सत्ता में आई कांग्रेस पार्टी किसानों को आर्थिक और भावनात्मक संकट में डाल देगी। నా పేరు లక్షటి తిరుపతి, నాది మద్ర్యాల గ్రామం. నేను 1,93,000 తీసుకున్నా. నాకు ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు. ఎట్లా అంటే బ్యాంకుల దగ్గరికి పోతే ఈ రోజురా ఆ రోజురా అంటాడు, కానీ ఇంతవరకు మాకు వచ్చినాక మేము తీసుకుంటాం, మీకు చెప్తాం, కానీ మూక మీరు బ్యాంక్ ఎందుకు వస్తారా అనేది మా మీద ఆవేదన చేస్తాడు. అంతేనా? ఓకే. చేయి గుర్తుకి ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం 20 లక్షలు కూడా ఇప్పటి వరకు దాటినటువంటి పరిస్థితి. ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు. ఆర్భాటంగా బడ్జెట్లో 31,000 కోట్ల బడ్జెట్ని పెట్టి ఇవాళ కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం. హామీలకున్న ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 15,000 కాదు కదా 10,000 కూడా నోచుకోలే ఇవాళ రైతులు. ఇవాళ వడ్లకి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు. ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తూ ఉన్నది. ఇవాళ రైతులంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతూ ఉన్నది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ అధికారుల చుట్టూ, ఇవాళ బ్యాంకుల చుట్టూ, ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతేసినటువంటి రాజ్యం, ఎత్తేడ్చినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇవాళ ఏదైతే మీరు రైతులని గోసగుచ్చుకుంటా ఉన్నారో, రైతులను ఏడిపిస్తూ ఉన్నారో తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రామగుండం తహసీల్దార్ ఆఫీస్ ముందు ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఇవాళ రైతులతో సహా ధర్నా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ బేషరతుగా ఇప్పటికైనా 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు రుణాన్ని మాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే రామగుండం బీజేపీ పార్టీ రైతుల పక్షాన ఎక్కడి వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. రైతులను అధైర్యపడవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నది, మీకోసం ఎక్కడి వరకైనా పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కు అప్పచెప్పమన్నారు. వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియజేసాను. కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము,
ఇట్లాంటి ఆందోళన చెందవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బేషరత్గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే సరే, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి